రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోయాయి. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రుద్రంగి, చెందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో గణనీయంగా టెంపరేచర్లు తగ్గాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి తీవ్రతపై వేములవాడ నుంచి మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. జిల్లాలో గత 2-3 రోజులుగా చలి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అటు చిన్నారులు, వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మెట్ట ప్రాంతం అయినప్పటికీ కూడా చలి తీవ్రత మనకు 8.7 వరకు పడిపోయింది ఉష్ణోగ్రతలు. మనం ప్రస్తుతానికి వేములవాడ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. చూడొచ్చు విజువల్స్ లో. మనం గత కొద్ది రోజులుగా చూస్తుంటే చాలా చలి తీవ్రత పెరిగిపోయింది. మనము అంటే ఉదయం తెల్లవారుజాము నుండి ఉదయం 4 గంటల నుండి కూడా 7 గంటల వరకు చాలా విపరీతంగా ఉంది. అటు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వారు సేవకు వస్తున్నట్టున్నారు. అసలు ఎక్కడి నుండి వస్తున్నారు వారు తెలుసుకుందాం. చలి ఎట్లా ఉంది ఇంత పొద్దున కదా, చెప్పండి మేడం. అంటే ఎక్కడి నుండి వస్తున్నారు? రామగుండం నుంచి వస్తున్నాను గోవారకని. ఎట్లా ఉంది చలి? అంటే ఇంత పొద్దున వస్తున్నారు. పొద్దున బాగా చలి పెడుతుందండి. బాగా చలి అంటే చలి, విపరీతంగా చలి బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది చలి? చలి బాగుంది సార్. ఆయన తప్పదుగా సేవకు రావాలని. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎన్ని గంటలకు బయలుదేరారు అక్కడ నుండి? మేము 5 బయలుదేరాము. అక్కడ ఎన్టీపీసీ నుండి 5కి బయలుదేరి బస్కి వచ్చాము. ఇప్పుడు ఎట్లా ఉండే బస్సులో రాంగ్? ఎట్లా ఉంది చలి? కూడా ఉంది, బాగా చలి ఉంది. వీరంతా కూడా సేవకు వస్తున్నారు. వారంతా కూడా సేవకు వస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఉదయం మేము తెల్లవారుజాము నుండి బయలుదేరాము. అప్పటికి కూడా చలి తీవ్రత అయితే బాగానే ఉందని చెప్తున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి కూడా గత రాత్రి చేరుకుని ఉదయం తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తుంటారు. అలాంటి భక్తులకు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు అసలు చూడొచ్చు. మనము ఉదయాన్నే వారు అయితే డైలీ టమాటా కావచ్చు, మిర్చి తీసుకొని వస్తున్నారు. ఎట్లా ఉందన్న? ఇంత చలి పెడుతుంది కదా, ఎట్లా వస్తున్నారు? మార్నింగ్ చలి బాగా పెడుతుంది, అందుకే జాగ్రత్తలు తీసుకొని గ్లౌజ్ మాస్క్ వేసుకొని వస్తున్నాం. అంటే ఈ కూరగాయలని ఎప్పుడు తెంపుతారు మీరు? అసలు ఉదయం మీ పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఉదయం మబ్బుల 3 గంటల నుంచి 4 గంటల నుంచి అలా వస్తుంది. గత ఇయర్ కంటే ఈసారి కూడా ఎక్కువనే చలి అయితే ఎఫెక్ట్ కనబడుతుంది. మనకు ఎక్కువగా రుద్రంగి మండలం, అలాగే చెందుర్తి మండలం, వేములవాడ రూరల్ ఈ మనం చూసుకుంటే 8.7 నుండి మనకు 10 లోపు ఉష్ణోగ్రత అయితే పడిపోయాయి. అంటే గతం కంటే ఈసారి ఎక్కువగానే ఉంది. అయితే మనకు హాస్టల్లో ఉన్న పిల్లలు, విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మనం తెల్లవారుజామున ఎవరైతే ఉన్నారో మనం డైలీ లేబర్స్ కావచ్చు, అటు పాల వ్యాపారులు కావచ్చు, మనకు వెజిటేబుల్ ఎవరైతే మార్నింగ్ తీసుకొస్తుంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉదయం నుండి కూడా ఈ చలి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు డాక్టర్లు చెప్తున్నారు. ఎవరైతే అస్తమా, ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వారందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అని చెప్తున్నారు. మొత్తానికి మనకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే మనం చూడొచ్చు గతం కంటే ఈసారి అయితే ఎక్కువగా చలి పెరిగిపోయింది. అయితే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అటు రాజన్న భక్తులు కూడా చాలా కేర్గా ఉండాలి. కొంచెం తెల్లవారిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాలి. ఎందుకంటే చలి తీవ్రత ఉంది. వృద్ధులు ఉంటారు, ఎందుకంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అటు చిన్నారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనం ఈ యొక్క చలి తీవ్రత మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు రుద్రంగి, చెందుర్తి, వేములవాడ రూరల్ ప్రధానంగా అక్కడైతే చలి తీవ్రత ఉంది. కనీస జాగ్రత్తలు పాటించాలి. మనం ఉదయం పూట ఎవరైతే ఉన్నారో మన కూరగాయల వ్యాపారులు కావచ్చు, పాల వ్యాపారులు, డైలీ లేబర్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక తప్పని పరిస్థితి అయితే మాస్క్ ధరించి లేదంటే షర్టర్ ధరించి కూడా మినిమం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే డాక్టర్ చెప్తున్నారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.